Morally Advocate Tirupati, on behalf of ILS Academy, I'm going to give guidance program. ఆల్రెడీ కొంతమందికి తెలుసు, నేను కొత్తగా ఈ ఏఐబికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే వాటిపైన కొన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనకి ఒక గ్రూప్ని అదే పనిగా క్రియేట్ చేయడం జరిగింది. ఇన్ జనరల్గా ఎక్కడైనా సరే ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ముందు వాటిల్లో ఏ ఎగ్జామ్స్ కావచ్చు, ఏ ప్రోగ్రామ్స్ కావచ్చు, వాటిలో ముందుకు వెళ్తుంటారు. అందులో ఈరోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ మా తరపున స్వాగతం, వెల్కమ్. మొదటగా మనం ఏ విధంగా ఈ ఎగ్జామ్స్ ఏఐబిఎన్ ఎగ్జామ్స్లో ఎటువంటి స్ట్రాటజీని తీసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అవ్వడం మాత్రమే కాబట్టి ఎటువంటి స్ట్రాటజీ అనుసరించాలనేది మనం చూద్దాం. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్, ఏ విధంగా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ మన గ్రూప్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరిగింది. ఎవరైనా లేట్గా జాయిన్ అయి ఉన్నా కానీ గ్రూప్లో వాళ్ళకి ఎగ్జామ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా గ్రూప్లో మెసేజ్ పెట్టండి. వాళ్ళందరికీ నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అందరూ పంపడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనకి ఎటువంటి మనం స్ట్రాటజీ తీసుకోవాలి అనే దానిపైన చూద్దాం. Indian Council, next. The Indian Arbitration and Conciliation Act was enacted in 1996. That Act యొక్క పర్పస్, యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ అయింది, ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అది ఏ సెక్షన్ చెప్తాయి, మనం వాటన్నిటి అది ఏ చాప్టర్లో ఏ సెక్షన్లో చెప్పబడి ఉంది అని మాత్రమే చూసుకుంటే సరిపోతాయి. ఆ యాక్ట్ కానీ మనం ఒక 2 టైమ్స్గా వాటిని అన్నిటిని వెరిఫై చేసుకుని ఎక్కడెక్కడ ఉన్నదని వెరిఫై చేసుకుంటే ఈజీగా మార్కులు అనేది కవర్ చేయొచ్చు. వాటిని అన్నింటినీ బట్టి చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో స్టేకప్ చేయకుండా చూసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలన్నమాట. సో ఇది కూడా చూడండి. నెక్స్ట్, ద ట్రేడ్ యూనియన్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ 1926. ఈ పై నీ చెప్పిన 6-7 క్వశ్చన్స్ కూడా ఏమంటే నేను ఒకే ఒక క్వశ్చన్ పేపర్లో 40 క్వశ్చన్స్లోనే ఇవి ఉన్నాయి. అంటే 100 క్వశ్చన్స్ ఏమంటే ఈజీగా అన్ని టోటల్ అన్ని యాక్ట్లో కూడా ఏమిటంటే ఇది మనకి మొదట్లోనే దొరికేటువంటి ఆన్సర్స్, క్వశ్చన్ ఆన్సర్స్ అనమాట. ఇది 1926. ఇది కూడా చూడండి, ఏ యాక్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారనేది, ఎప్పుడు ఎనాక్ట్ అయింది. 1926లో ఈ ట్రేడ్ యూనియన్ యాక్ట్ అనేది ఎనాక్ట్ అయిందని. అంటే మనకి మెయిన్ సబ్జెక్ట్ సంబంధించి ఎప్పుడు ఎనాక్ట్ అయింది, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, పర్పస్ ఏంటి అనే టాపిక్ అనే ఒక కాన్సెప్ట్తోని ప్రతి సబ్జెక్ట్ చూసినట్లయితే మనం ఈజీగా కొన్ని మార్కులు అనేది గెయిన్ చేయొచ్చు. అది మెయిన్ సబ్జెక్టు ఇండెక్స్ దగ్గర మాత్రమే. ఆ సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ ఇది ఎప్పుడైందని తర్వాత సెక్షన్స్ వైజ్గా ఫస్ట్ చాప్టర్లో ఒక 2 సెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ 2 సెక్షన్స్లో ఏ సెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్లో 10 సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్లో ఎక్కడెక్కడ ఏ సెక్షన్ ఉంది. ఎందుకంటే మీరు మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొత్తము అడ్వకేట్ ప్రొఫెషన్లో, లీగల్ ప్రొఫెషన్లో స్టాండర్డ్స్ ఉండాలనే ఒక కాన్సెప్ట్తోనే మీకు సబ్జెక్ట్ నేర్పించేయాలనే ఉద్దేశంతో కాదు ఏఐబి కండక్ట్ చేయడం. స్టాండర్డ్స్ ఉండాలంటే ఏ సెక్షన్లో ఏముంది. ఉదాహరణకి రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ అనుకోండి. రైట్స్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్ ఏ సెక్షన్, ఏ చాప్టర్, ఏ సబ్జెక్ట్లో ఉంటుంది, ఐపీసీలో ఉంటుందా, సిఆర్పిసిలో ఉంటుందా, ఎవిడెన్స్ యాక్ట్లో ఉంటుందా అని తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే ఉంటే రైట్ ఆఫ్ అరెస్టెడ్ పర్సన్స్ సిఆర్పిసిలో ఉంటుంది, లేదంటే బిఎన్ఎస్ఎస్ కొత్తగా ఏదైతే వచ్చిందో బిఎన్ఎస్ఎస్లో ఉంటుంది అన్న విషయం తెలియాలి మనకి. అందుకని సెక్షన్స్ వైజ్గా ఏ సెక్షన్ ఏం చెప్తా ఉంది అన్న విషయం మాత్రం మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని సెక్షన్స్ వైజ్గా కూడా మీకు నేను ఇప్పుడు కొన్ని సెక్షన్స్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ పవర్ ఆఫ్ డిసిప్లినరీ కమిటీ అండర్ అడ్వకేట్స్ యాక్ట్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 42. అంటే అడ్వకేట్స్ యాక్ట్ని మనము ఒకటి బ్యారాక్స్ తీసుకెళ్ళవచ్చు. ఆల్రెడీ ఇంట్రడక్షన్ మనము క్వశ్చన్ పేపర్లోనే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. బ్యారాక్స్ తీసుకెళ్ళచ్చు. అదేవిధంగా ప్రింటెడ్ ఫామ్స్ ఏదైతే మనకి ఇండియా కోడ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏంటంటే అయితే
ప్రింటెడ్ ఫార్మ్స్, ప్రింటెడ్ బ్యారాక్స్ ఉంటాయి, దాని కూడా తీసుకెళ్ళచ్చు. అది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. దానికి సంబంధించి కూడా నేను ఒకటి ఆల్రెడీ ప్రీవియస్గా ఒక రికార్డెడ్ వీడియో కూడా గ్రూప్లో పెట్టాను. అందుకని సెక్షన్స్ ఏ సెక్షన్లో ఏం చెప్పబడి ఉంది అని ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం బ్యారక్ తీసుకెళ్ళచ్చు కాబట్టి టక్కన వెంటనే మనం బ్యారక్ తీసుకొని పలానా సెక్షన్లో ఇది చెప్తుందనేసి మనకి చూసుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ మెయిన్ సెక్షన్స్ వైజ్గానే చూసుకునే అవకాశం అనేది ఈజీగా ఉంటుంది. ఆ విధంగా కవర్ చేయొచ్చు. అంటే ఫస్ట్ యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ అయింది, దేని పర్పస్ ఏంటి అన్న విషయం మనకు మొదటి పేజీలోనే ఇండెక్స్ దగ్గరే ఉంటుంది. తర్వాత ఇండెక్స్లో ఇండెక్స్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్స్ చాప్టర్ వైజ్గా సెక్షన్స్ వైజ్గా ఏమి ఉన్నాయి, ఇండెక్స్నే మనము 2-3 సార్లు ఎవరైతే ఏబి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఇండెక్స్నే 2-3 సార్లు వెరిఫై చేయాలి. వెరిఫై చేసి చూసుకోవాలి. కానీ దాంట్లో పెన్సిల్తో మాత్రం ఏమాత్రం స్ట్రైకప్ చేయడం చేయకుండా మీరు తనీగా అవసరమైతే చిన్న హ్యాండ్ బుక్ మార్క్ పెట్టుకొని ఫస్ట్ చాప్టర్లో 3 సెక్షన్స్ ఇవి ఉన్నాయి, సెకండ్ చాప్టర్లో 3 సెక్షన్స్ ఇవి ఉన్నాయి. ఒకసారి మీరు షార్ట్ నోట్స్ అవసరం అనుకుంటే, లేదంటే అవసరం లేదనుకుంటే మనం అదే మనకు చూసుకుంటా వెళ్తే సరిపోతుంది. కానీ పెన్సిల్తో కానీ పెన్తో కానీ స్ట్రైకప్ అనేది చేయబాకండి. డైరెక్ట్ తీసుకుంటాం, వేస్ట్ అయిపోతుంది. ఎగ్జామినేషన్ హాల్లో తీసుకెళ్ళిన తర్వాత వాటిని చేయకపోవచ్చు. నెక్స్ట్ ఇందులో చూడండి, నెక్స్ట్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 1 ఆఫ్ ఆర్బిట్రేషన్ కన్సిలేషన్ యాక్ట్ టాక్స్ అబౌట్ ఏం చెప్తుంది, నెంబర్ ఆఫ్ ఆర్బిట్రేషన్స్, ఎంతమంది ఆర్బిట్రేషన్ ఉంటారనే విషయం సెక్షన్ 10 చెప్తారు. అందుకని మనం ఇక్కడ ఆర్బిట్రేషన్ యాక్ట్లో బ్యార్ యాక్ట్లో మన సెక్షన్ మనం ఎంతమంది ఉంటారు అన్న విషయాన్ని పలానా సెక్షన్లో ఉంటుందని చూసినాం అనుకోండి, పైన మనకి చాప్టర్లోనే పై పేజీలోనే ఉంటాయి. మీకు మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ కొన్ని యాక్ట్ మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఎంత ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు క్వశ్చన్స్ అనేటివి సెక్షన్స్ వైజ్గా అన్నప్పుడు. నెక్స్ట్ చూడండి, టర్మ్ లాక్అవుట్ అండర్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ డిఫైన్స్ సెక్షన్ 2(1). అంటే మనం ప్రతి సెక్షన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక యాక్ట్ మీకు నేను చూపిస్తాను చూడండి. అంటే ఇండెక్స్లోనే మనకి ఏ విధంగా ఉంటుంది అనేది మనకి తెలియడం కోసం నేను ఇప్పుడు ఏదో ఒకటి బిఎన్ఎస్ఎస్ తీస్తాను. బిఎన్ఎస్ తీస్తాను. ఐపీసీ ప్లేస్లో ఏదైతే రీఫిల్ అయిందో ఇందులో చూడండి, భారతీయ న్యాయ సంహిత. ఐపీసీ అనేవాళ్ళము, ఐపీసీకి పేరు మార్చి కొన్ని అడిషనల్గా కొన్ని సెక్షన్స్ యాడ్ చేసి దీన్ని తీసుకురావడం జరిగింది. జూలై 1 నుంచి గుర్తుపెట్టుకోండి, జూలై 1 నుంచి భారతీయ న్యాయ సంహిత అనేది రావడం జరిగింది, ఫోర్స్లోకి రావడం జరిగింది. దీన్ని పార్లమెంట్లో ఎప్పుడు ఎనాక్ట్ చేసిన అనేది చూద్దాం. ఇందులో చూడండి, ఈ బిఎన్ఎస్ అంటే ఐపీసీ ప్లేస్లో ఏదైతే వచ్చిందో ఈ యాక్ట్ మీకు కనబడుతుంది కదా. హలో, కనిపిస్తుంది సార్. భారతీయ న్యాయ సంహిత కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది సార్. ఓకే, చూడండి, భారతీయ న్యాయ సంహిత అనేది ఐపీసీ ప్లేస్లో తీసుకురావడం జరిగింది. 2023లో పార్లమెంటు ఆమోదించడం జరిగింది 23. కానీ ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చిందంటే 1 జూలై నుంచి. అందుకే ఈ సబ్జెక్ట్ కాన్సెప్ట్ చెప్తాను మీకు, చెప్పాను సబ్జెక్ట్ కాన్సెప్ట్ మనకు అర్థం కావాలనేసి. 1 జూలై కంటే బిఫోర్గా ఏదైతే అఫెన్సెస్ ఉంటాయి, డేట్ ఆఫ్ అఫెన్స్ 1 జూలై కంటే ముందు ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించి అన్నీ కూడా ఏమంటే ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ అయి ఉండేటివన్నీ కూడా పనిష్మెంట్ కూడా ఐపీసీ కిందే ఉంటాయి. 1 జూలై తర్వాత 1 జూలై నుంచి తర్వాత ఏదైతే అఫెన్స్ జరిగి ఉంటుందో అవన్నీ కూడా బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ చేస్తారు. అదే మరి వాటన్నిటి కూడా అంటే బిఎన్ఎస్ఎస్ ఎవిడెన్స్. అందుకని 1 జూలై నుంచి ఏదైతే అఫెన్స్ జరుగుంటుందో వాటి కింద బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ట్రయల్ కూడా బిఎన్ఎస్ఎస్ అంటే సిఆర్పిసి ప్లేస్లో వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ కింద ట్రయల్ అని జరుగుతుంది. అదేవిధంగా ఎవిడెన్స్ వీటన్నీ కూడా అంటే బిఎస్సి అంటారు, భారతీయ సాక్ష్య అధినియం, దాని కింద ఎవిడెన్స్ అంట ప్రొసీజర్ అంతా జరుగుతుంది అనమాట.
అందుకనే అంటే మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో చూసినట్లయితే ఇది ఎప్పటి నుంచి రావడం జరిగింది ఇది చూడండి. ఇప్పుడు ఇందులో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. ఐపీసీలో మనకి ఎన్ని చాప్టర్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్ ఉంటాయి మనకి ఐడియా ఉంది. ఇప్పుడు దీనిపైన కూడా బిఎన్ఎస్ లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఏ చాప్టర్ లో ఏమేమి ఉంది. ఇందులో ప్రధానంగా చూడండి ఇప్పుడు డెఫినేషన్స్ ఉన్నాయి. డెఫినేషన్స్ లో చార్జ్ అంటే ఏంటి అనే అదే విధంగా మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి ప్లీజ్. ఇందులో చూడండి ఇప్పుడు కొత్తగా మనము దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏముందంటే చేంజెస్. డెఫినేషన్స్ లో కొన్ని అంశాలు కొత్తగా ఇందులో తీసుకురావడం జరిగింది. అది ఏంటి ఏమి తర్వాత షార్ట్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా పనిష్మెంట్లు ప్రీవియస్గా ఐపీసీలో లేని వాటివి ఇందులో ఉన్నటువంటి ఏంటి అనేది మనం ఖచ్చితంగా చూడాలి. రెండోది వచ్చి కంపారిటివ్ టేబుల్ చూడాలి కంపల్సరీగా. ఐపీసీకి ఫస్ట్ ఐపీసీ సెక్షన్ 1, 2, 3 అనుకోండి. దాంట్లో ఏమున్నటువంటి సెక్షన్లో చెప్పినటువంటి డెఫినేషన్ ఏముంది. బిఎన్ఎస్ ఇందులో భారతీయ న్యాయ సంహితలో చెప్పినటువంటి అంశం ఏదైతే ఏముంది, డిఫరెన్స్ ఏంటి అనేది కంపల్సరీ కంపారిటివ్ టేబుల్ కూడా అలో చేస్తారు. మీరు బ్యారెక్ కొనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే ఈ మూడు క్రిమినల్ లాస్ బ్యారాక్స్ కొనుక్కునేటప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా మీరు కంపారిటివ్ టేబుల్ ఉండేది కొనుక్కోవాలి. ఖచ్చితంగా మీరు చూసి కొనుక్కోండి. బ్యారెక్ కొనుక్కునే వాళ్ళు ఈ 3 క్రిమినల్ లాస్ కూడా ఉన్నాయి కాబట్టి కంపారిటివ్ టేబుల్ ఐపీసీ ఒక పక్క, బిఎన్ఎస్ ఒక పక్క కంపారిటివ్ టేబుల్ అది కూడా నేను చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో. చాలా మందికి ఆల్రెడీ చాలా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చాయి. అది నోట్స్ తో ఉంటే అలౌడ్ ఉంటుందా సార్? ఏమ్మా కంపారిజన్ టేబుల్ ది బుక్ అమ్ముతున్నారు కదా బయట. అవును, అది విత్ కొంచెం ఏమంటారు బేరాక్స్ టైప్ కాకుండా కొంచెం నోట్స్ లాగా ఉంటుంది కదా. నోట్స్ కాదు, అది నోట్స్ లా తీసుకెళ్ళకూడదు. ఓన్లీ టేబుల్ మనకి బ్యారాక్స్ లోనే టేబుల్ ఉంటుంది. టేబుల్ ఉండేట్టుగా తీసుకోవాలి మీరు. కామెంట్స్ అని ఉన్నాయి, అది అలౌడా? కామెంట్స్ అంతా అలో చేయరు. అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా ఏమంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ అలో చేయొచ్చు అని చెప్పున్నారు. కానీ మళ్ళీ రిస్క్ ఎందుకు కాబట్టి టేబుల్ మాత్రం ఉండేది తీసుకోండి. లేదంటే మీరు ప్రింట్ తీసుకోండి, నేనే ప్రొవైడ్ చేస్తాను. బ్యారాక్ తీసుకోండి. కంపారిటివ్ టేబుల్ ని ఓన్లీ టేబుల్ మాత్రం, ఎందుకంటే మనకి డిఫరెన్సెస్ తెలిసిపోతుంది, వెంటనే చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టేబుల్ మీరు ఒక కనీసం 3-4 టైమ్స్ చూడండి ఎక్కడెక్కడ ఏ టేబుల్ ఉంది, డిఫరెన్స్ ఏంటి ఉంది. ఆ డిఫరెన్సెస్ ని ఎక్కడ మార్క్ చేసుకోకూడదు. మార్కర్తో కానీ పెన్సిల్తో కానీ మార్క్ చేయకూడదు, మళ్ళీ అది నాట్ అలౌడ్. అందుకని ఏమంటే ఆ టేబుల్ ఆ డిఫరెన్సెస్ చూడండి. ఇందులో మనకి ప్రధానంగా చూసినట్లయితే కొన్ని మనకి డెఫినేషన్స్ లో కొన్ని చేంజెస్ వచ్చినాయి. చైల్డ్ అనేది మనకి చైల్డ్ కానీ కొన్ని వేరే కొన్ని డెఫినేషన్ కొత్తగా మనకి బిఎన్ఎస్ తీసుకురావడం జరిగింది. అదే పనిష్మెంట్ లో అనుకోండి, చూడండి పనిష్మెంట్ లో కొన్ని చేంజెస్ కొత్తగా పనిష్మెంట్ తీసుకురావడం జరిగింది. అది ఏమేమి కొత్త తీసుకొచ్చారనేది కూడా నేను మీకు పీడిఎఫ్ ఫైల్ షేర్ చేస్తాను, దాన్ని చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా కొంచెం చాప్టర్ 2లో 4 నుంచి 13 వరకు అనుకోండి. 4 నుంచి 13 వరకు పనిష్మెంట్స్, ఐపీసీలో పనిష్మెంట్ ఎంత ఉంది, ఎంత ఎన్హాన్స్ చేశారు, కొత్తగా వచ్చి పనిష్మెంట్ మోడ్ ఆఫ్ పనిష్మెంట్లో ఏమి ఇచ్చారు. ఇందులో ఇది కమ్యూనిటీ సర్వీస్ అనేది కొత్తగా పనిష్మెంట్ మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గతంలో మనకి ఐపీసీలో కమ్యూనిటీ సర్వీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేయలేదు. కొత్తగా మనకి ఇప్పుడు బిఎన్ఎస్ లో మనకి కమ్యూనిటీ సర్వీస్ ఇవ్వడం జరిగింది. కానీ వాట్ ఈస్ కమ్యూనిటీ సర్వీస్ అనేది మనకి ఇందులో చెప్పలేదు. అది ఎక్కడ చెప్పుందంటే మనకి జోనల్ జస్టిస్ యాక్ట్ లో కమ్యూనిటీ సర్వీస్ గురించి చెప్పున్నారు, దాన్నే తీసుకోవాలి. లేదంటే జనరల్ సర్వీస్ గా తీసుకోవాలి. కమ్యూనిటీ సర్వీస్ చెప్పారు కానీ దానికి మనకి ఇది కమ్యూనిటీ సర్వీస్ అంటే ఇదని డెఫినేషన్ అనేది ఎక్కడ లేదు. ఇట్లా కొన్ని డిఫరెన్సెస్ ఏది ఉంది అనేది మనం చూసుకుంటే సరిపోతుంది. ఈ సెకండ్ చాప్టర్లో చూడండి. సెకండ్ చాప్టర్లో సపోజ్ మనకి ఇది ఇచ్చారనుకోండి, ఒక క్వశ్చన్ ఉందనుకోండి, పనిష్మెంట్ ఏ సెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటారు అంతే. అప్పుడు టక్కని మనం సెక్షన్ 4 అని చెప్పచ్చు. అంటే చాప్టర్ వైజ్గా చూసుకోవాలి. పనిష్మెంట్ చెప్పే చాప్టర్ ఏదనొచ్చు, ఏదైతే సెక్షన్ ఏదనొచ్చు. ఇట్లా ఈ చాప్టర్లో ఈ సెక్షన్స్ ఇవి ఉన్నాయి అని ఒక ఐడియా ఉండిందంటే మనకి ఈజీగా వీటిపైనే మనకి ఎక్కువ దాదాపు 45 మార్క్స్ 30 మార్క్స్ 30 to 45 మార్క్స్ ఈజీగా ఈ ఇండెక్స్ ద్వారానే మనం ఈజీగా చేయొచ్చు.
చూడండి జనరల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. జనరల్ ఎగ్జామ్స్ ఇక్కడ నుంచి ఏ సెక్షన్ నుంచి ఎంతవరకు చెప్తారు? 14 నుంచి 24 తర్వాత ఇంకా ఉన్నాడు. 14 నుంచి జనరల్ ఎగ్జామ్షన్స్ ఎంతవరకు ఉన్నాయి చూడండి, 33 వరకు జనరల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఇంకా ఈ కింద జనరల్ ఎగ్జామ్స్ వస్తాయి. ఇందులో అంతవరకు జనరల్గా ఆయన చూసుకున్న తర్వాత 34 రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది 34 నుంచి 44 వరకు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఏ సెక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే 34 to 44. ఇటు చిన్న మనము మీరు మళ్ళీ ఇవన్నీ మనం పెన్సిల్తో మార్క్ చేసుకోలేము కాబట్టి చిన్న హ్యాండ్ బుక్ తీసుకొని రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ 32 44 మధ్యలో ఉంటుంది. మనం అప్పుడప్పుడు చూసుకున్నారనుకోండి పక్కన మనకి ఐడియా ఉంటుంది. వాటిని బట్టి చాలు, మొత్తం సెక్షన్స్ అన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు, అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అదే అనుకోండి అబిట్మెంట్ సంబంధించి ఈ విధంగా మనము చాప్టర్ వైజ్గా సెక్షన్స్ వైజ్గా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు చాలా ఈజీగా మీకు కొన్ని ఆల్రెడీ క్వశ్చన్స్ కూడా చూపించాను, పలానా సెక్షన్ ఏం చెప్తుంది, వాళ్ళ ఈ చాప్టర్లో ఏం చెప్తున్నారనేసి. అదేవిధంగా కంపారిటివ్ టేబుల్ చెప్పాను. కంపారిటివ్ టేబుల్ కావచ్చు, పనిష్మెంట్ ఎన్హాన్స్మెంట్ కావచ్చు. ఏ సెక్షన్స్కి ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చారు, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎందుకు, ఇప్పుడు మా అఫెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ అనుకోండి, వాటిలో ఎక్కువ పనిష్మెంట్ ఎక్కువ ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. ఇట్లా ఈ కంపారిటివ్ క్రిమినల్ లాస్ ఏదైతే ఉన్నాయో, క్రిమినల్ లాస్ కావచ్చు, వీటిలో చేంజెస్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇన్ జనరల్గా అన్ని యాక్ట్ సంబంధించి అన్ని యాక్ట్లో కూడా ఏవేవి మనకి మీరు చెప్పే ఇది ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఏవేవి సెక్షన్స్లో ఏ చాప్టర్లో ఏమేమి చెప్పబడింది అనేది చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్టులో ఇంకో తర్వాత ఈజీగా స్కోర్ చేయడానికి చెప్పాను ఆల్రెడీ. ఎట్లా మనకు స్కోర్ చేయొచ్చు అంటే ఏదైతే మైనర్ యాక్ట్ చాలా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ చాలా చిన్న యాక్టు, అదేవిధంగా హిందూ మ్యారేజ్ యాక్టు చాలా చిన్నది, అదేవిధంగా అడ్వకేట్ యాక్ట్ చాలా చిన్నది. వాటిని మనం ఒక 4-5 టైమ్స్ అంటే సెక్షన్స్ వైజ్గా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తాను, సెక్షన్స్ వైజ్గా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఒక 4-5 టైమ్స్ కానీ మనం దాన్ని చూసినట్లయితే వాటిలో ఈజీగా వచ్చేటువంటి మార్క్స్ అన్ని కూడా మనం కవర్ చేయొచ్చు. ఇది చూడండి, ఇందులో చూడండి, ఇందులో కొన్ని సెక్షన్స్ ని పర్మనెంట్ గా డిలీట్ చేయడం జరిగింది. కొన్ని సెక్షన్స్ ని పర్మనెంట్ గా డిలీట్ చేయడం జరిగింది. ఐపీసీలో ఉన్న సెక్షన్స్ ని కొన్నిటిని బిఎన్ఎస్ లో తీసివేయడం జరిగింది. ఆ కంప్లీట్ గా డిలీట్ చేసే సెక్షన్స్ ఏవేవి ఉన్నాయి, ఎక్కువ పనిష్మెంట్ ఇచ్చిన సెక్షన్స్ ఏవేవి ఉన్నాయి అనేది కూడా నేను పీడిఎఫ్ ఫైల్ మీకు షేర్ చేస్తాను, మన గ్రూప్లో షేర్ చేస్తాను, చూడొచ్చు. ఇందులో చూడండి, భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి చాప్టర్ వైజ్గా ఉన్న సెక్షన్స్ ఏంటి, తర్వాత మనకి ఐపీసీలో ఉన్నటువంటి చాప్టర్ వైజ్ సెక్షన్స్ ఏంటి, ఏదేది మనకి రిమూవ్ చేశారు, కొత్తగా వచ్చినటువంటి ఈ చేంజెస్ ఏంటి అనేది మాత్రమే చూసుకుంటే సరిపోతుంది తప్ప మనం ప్రతి సెక్షన్ ఐపీసీ మొత్తాన్ని చదివేయాలి, సిఆర్పిసి మొత్తాన్ని చదివేయాలి, ఎవిడెన్స్ యాక్ట్ మొత్తాన్ని చదివేయాలి అనేసి అనుకోవాల్సిన అవసరం లేదు. అటు మీరు చదువుకుంటా ఉంటే అంత టైం కూడా మనకి లేదు. ఈ విధంగా డెఫినేషన్స్ ఇక్కడ ఇందులో చూడండి, ఇక్కడ పక్క ఈ ఏవేవి డిలీట్ చేశారు, కొత్తగా యాడ్ అయినటువంటి ఈ విధంగా వీటిని కంపల్సరీగా ఈ చేంజెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని చూసుకుంటే సరిపోతుంది. సెక్షన్స్ వైజ్గా ఏ డిలీట్ చేశారు చూడండి, మీకు కనిపిస్తాను చూడండి. డిలీట్ ఇది 14 దీన్ని డిలీట్ చేయడం జరిగింది అన్నమాట, సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్. అదేవిధంగా సెక్షన్ 50 డిలీట్ చేయడం జరిగింది. కాబట్టి డిలీటెడ్ సెక్షన్స్ ఏమైనా అదే మనకి ఇంపార్టెంట్, ప్రతిదీ సెక్షన్ను బట్టి పట్టుకోవాలి, గుర్తుపెట్టుకోనుకోకుండా ఈ టేబుల్ ఉండేటి వాటిని మీరు ప్రింట్ తీసుకెళ్ళచ్చు. ప్రింటెడ్ని ఏదైనా సరే వితౌట్ ఎక్స్ప్లెనేషన్ కామెంటరీ లేకుండా ఉండేవాటిని ఇటువంటి ప్రింట్ తీసుకెళ్ళచ్చు. మీకు బుక్స్ అందుబాటులో లేకపోతే ఇవి నేను షేర్ చేస్తాను, మీరు ప్రింట్ తీసుకెళ్ళండి. అదేవిధంగా మనకి 377 మనకి ఐపీసీలో ఉన్నది. తర్వాత దీంట్లో 377ని డిలీట్ చేయడం జరిగింది. సెడిషన్ ఐపీసీలో ఉంది, బిఎన్ఎస్ఎస్లో డిలీట్ చేయడం జరిగింది.
చూడండి ఈ విధంగా మన కంపారిటివ్ టేబుల్ అనేది కంపల్సరీగా 3 క్రిమినల్ లాస్ కి ఈ కంపారిటివ్ టేబుల్ అనేది మీరు ప్రింట్అవుట్ ఫామ్ బేర్ యాక్ట్ లో ఉండే ఈ కంపారిటివ్ టేబుల్ ఉండే తీసుకున్నా వెళ్ళొచ్చు, లేదంటే ప్రింట్ తీసుకున్నా ఏ విధంగా స్ట్రైకప్స్ లేకుండా ప్రింట్ తీసుకోవచ్చు. ఈ విధంగా కంపారిటివ్ టేబుల్ అనేది తీసుకెళ్ళండి, సరిపోతుంది. నాకు తెలిసి అన్ని గ్రూపుల్లోనూ షేర్ అయినాయి, వచ్చినాయి. ఇందులో చూడండి మనకి చేంజెస్ వచ్చినటువంటి ఏవైతే చేంజెస్ వచ్చాయి అనేది మనకి ఇందులో చూడండి. ఇది కూడా ఇది ప్రింట్అవుట్ మీకు నేను మన గ్రూప్లో పెడతాను, ప్రింట్అవుట్ తీసుకెళ్ళచ్చు. చూడండి, ఓల్డ్ సెక్షన్ ఆఫ్ లాలో ఉన్న పనిష్మెంట్ ఏంటి, కొత్త సెక్షన్ ఆఫ్ లాలో ఉన్న పనిష్మెంట్ ఏంటి అన్ని గతంలో కంటే కూడా ఇప్పుడు బిఎన్ఎస్ లో ఏదైతే ఉన్నటువంటి పనిష్మెంట్ ఏమన్నా ఇవన్నీ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది చాలా వాటికి. ఐపీసీలో కంటే కూడా బిఎన్ఎస్ లో ఎక్కువ పనిష్మెంట్స్ ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా అఫెన్స్ అగైన్స్ ఉమెన్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, వాటన్నిటి కూడా ఎక్కువ పనిష్మెంట్ ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇందులో చూడండి, సెక్షన్ 8 సబ్ క్లాస్ 5 సబ్ సెక్షన్ 5 అమౌంట్ ఆఫ్ ఫైన్ లయబిలిటీ అండ్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫైన్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్ 1 year అన్నారు. గతంలో ఎందుకు 6 months ఉండింది అనమాట. ఇప్పుడు అడిషనల్ గా మనకి ఇందులో వచ్చినటువంటి ఏం చెప్పండి, కమ్యూనిటీ సర్వీస్ అని వచ్చినాడు. కమ్యూనిటీ సర్వీస్ అనేది కొత్తగా బిఎన్ఎస్ఎస్ లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి పనిష్మెంట్. ఇది గతంలో 6 months ఉన్నది, ఇప్పుడు ఇందులో వచ్చి 67 లో ఉన్నది. ఇందులో వచ్చి సెక్షన్ 8 లో చెప్పబడింది 1 year కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే కొత్తగా చేంజ్ అనమాట. ఇటువంటి చేంజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రం మీరు వాటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి. అదేం పెద్ద చాలా చేంజెస్ ఏం లేవు, ఒక 10% మాత్రమే చేంజెస్ అనేటివి వచ్చున్నాయి. ఇందులో ఇవన్నీ కూడా మనం మొత్తం టోటల్గా మీకు సెక్షన్ వైజ్గా ఏవేవి చేంజెస్ ఉన్నాయి అనేసి యాక్ట్ ఎత్తుకొని యాక్ట్లో కంపేర్ చేస్తూ మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్లో వాటిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ ఎట్లా ఈ 3 ఎక్కువ మేజర్, ఎందుకంటే ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, కాన్స్టిట్యూషను, అదేవిధంగా ఫ్యామిలీ లాస్, వీటిని చూసుకుంటేనే దాదాపు 35-40 మార్కులు ఈజీగా కవర్ చేయొచ్చు. అందుకని మేము వీటిని మాత్రం ప్రధానంగా ఈరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రం తెలియజేస్తాను. తర్వాత వీటన్నిటిని కూడా సెక్షన్స్ వైజ్గా మనకి ఏదైతే షార్ట్ నోట్స్ కాదు, షార్ట్ టేబుల్ మరి మనది ఉంది కాబట్టి వాటన్నిటిని నేను మీకు ఒక 2-3 క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇందులో చూడండి, గతంలో అబిటింగ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ బై పబ్లిక్ ఆర్ బై మోర్ దాన్ 10% ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎయిదర్ డిస్క్రిప్షన్ ఆఫ్ విచ్ మే ఎక్స్టెండెడ్ టు 7 years. గతంలో ఇదంతా ఉంది 3 years ఉన్నింది. అంటే ఈ విధంగా అన్ని చాలా వాటిల్లో కూడా పనిష్మెంట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అది వేటిలో ఇంక్రీజ్ చేయడం జరిగిందని చూసుకోవాలి. మనకి కాకపోతే ఇప్పుడు చెప్పాను మీకు చాప్టర్ వైజ్గా, సెక్షన్స్ వైజ్గా అబిట్మెంట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఏ సెక్షన్ కింద ఎక్కడ ఉంది అనేది మనకు ఐడియా ఉందంటే వెంటనే మనం ఆ సెక్షన్లోకి వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. ఇటువంటి షార్ట్ నోట్స్ మాత్రం మీరు చూసుకొని ఈ ప్రింటెడ్ కాపీ చేతిలో పెట్టుకుంటే సరిపోయింది. ఈ విధంగా చూడండి, మొత్తం కంపారిటివ్ పనిష్మెంట్స్ అన్ని కూడా ఏ విధంగా ఇంక్రీజ్ చేశారు అనేది మనకి ఇదేం ఎక్కువ పేజెస్ ఏం లేవు, 3 pages కాబట్టి చేంజెస్ అనమాట, పనిష్మెంట్ కింద వచ్చిన చేంజెస్ ఇది. అదే కొత్తగా వచ్చిన సెక్షన్స్ కూడా ఉన్నాయి మళ్ళీ మనకి. నెక్స్ట్ ఇంకో చూపిస్తా చూడండి. అంటే ఎందుకంటే మీకు ఒక రఫ్ ఐడియా కోసం ఈ 3 క్రిమినల్ లాస్ ఏం చదవాలి, ఇప్పుడు డబుల్ వర్క్ అనేది లెక్క. ఐపీసీని చూసుకోవాలి, ఐపీసీని చూసుకోవాలి, బిఎన్ఎస్ని చూసుకోవాలి, సిఆర్పిసిని చూసుకోవాలి, బిఎన్ఎస్ఎస్ని చూసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇప్పుడు క్రిమినల్ లాస్ మొత్తం వన్నిట్లో ఉన్నటువంటి ఇంకొక చిన్న టేబుల్ చూపిస్తాను. చాలా ఈజీగా వీటన్నిటిని కూడా మీరు కవర్ చేసే అంశాలు అనమాట. ఇందులో చూడండి, ఇది పోలీసు వాళ్ళకి ఇచ్చినటువంటి మాన్యువల్. ఇది
ఈ కంటెంట్స్లో ఈ న్యూ క్రిమినల్ లాస్లో ఉన్నటువంటి మెయిన్ కంటెంట్స్ ఇందులో చెప్పారు చూడండి. ఇందులో చేంజెస్ మాత్రం మీకు చెప్పాను, మనం కంపారిటివ్గా చేంజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మాత్రము ఇందులో చెప్పబడింది. కొత్తగా ఇప్పుడు మనకి సిఆర్పిసిలో అంటే బిఎన్ఎస్ఎస్లో కొత్తగా మనకి ఆడియో వీడియో కమ్యూనికేషన్స్ రికార్డింగ్ ఇవన్నీ కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆన్లైన్ ట్రయల్ కూడా మనకి ఎవిడెన్స్ బిఎన్ఎస్ఎస్ ప్రకారము ఆన్లైన్ ట్రయల్ కూడా పర్మిషన్ అనేది ఉంది. గతంలో మనకి లేదు, ఆన్లైన్లో ట్రయల్ కూడా పర్మిషన్ అనేది ఇప్పుడు వచ్చింది. అది ఏ సెక్షన్ చెప్పారు. ఇట్లా వీటిని ప్రీవియస్ లాస్కి కొత్తగా వచ్చిన లాస్కి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి అనేది చూడాలి. వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ఇండియన్ క్రిమినల్ లాస్ అనేది కూడా చూడాలి. ఇందులో చెప్తాను చూడండి. ఎందుకోసము ఈ క్రిమినల్ లాస్ని చేంజ్ చేయడం జరిగింది. ఇందులో చూడండి, ఇక్కడ నుంచి మీకు the new criminal laws with spirit of Indian ethics ethos makes paradigm shift towards more citizen centric approach. ఎందుకు సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్ అన్నారు? సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్ అంటే పౌరుని యొక్క దృష్టిలో పెట్టుకొని ఈ చేంజెస్ చేయడం జరిగింది అనే ఇంటెన్షన్ అన్నమాట. అంటే కాన్సెప్ట్, మా సబ్జెక్ట్ కాన్సెప్ట్ని మనం ఓవరాల్ ఉంటే ఆ కాన్సెప్ట్ పైన కూడా సబ్జెక్ట్ వాటి పైన అడిగే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. Section 173(1) BNSS gives citizen right to file an FIR through oral or by electronic communication if FIR also, irrespective of area where the offense is committed, citizen can file FIR. గతంలో మనకి మీరు చాలా గుర్తుపెట్టుకో, మీకు ఐడియా ఉంటుంది, మన ఎక్కడైనా ఒక అఫెన్స్ జరిగిందంటే ఇది మా పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ కాదు అని చెప్పేవాళ్ళు, ఇది పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళానని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్లేదు, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళచ్చు, పోయి మనము కంప్లైంట్ ఇవ్వచ్చు. వితౌట్ జ్యూరిడిక్షన్ లేకపోయినా కానీ వాళ్ళు తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అంటే దాని జీరో ఎఫ్ఐఆర్ అన్నారు, కాబట్టి అది జీరో ఎఫ్ఐఆర్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. గతంలో మనకి లేదు. అదేవిధంగా ఈఎఫ్ఐఆర్ అన్నారు, అట్లీస్ట్ కనీసం వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, మనం కమ్యూనికేషన్ ఇచ్చినట్లయితే ఇమీడియట్గా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి. కాదు కండిషన్ ఏమంటే వితిన్ 3 days వెళ్ళి సైన్ చేయాలి. అట్లా చేంజెస్ అన్నమాట. గతంలో కంటే ఇప్పుడు చేంజెస్ ఏవి. అదేవిధంగా చూడండి, సిటిజన్ ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ ఫ్రీ కాపీ ఆఫ్ దేర్ ఎఫ్ఐఆర్ బై ద పోలీస్ వితౌట్ ఎనీ డిలే అండర్ సెక్షన్ 172 ఆఫ్ 1 BNSS. కాబట్టి ఫ్రీ కాపీస్ కూడా ఫర్నిష్ చేయాలన్నమాట. ఈ విధంగా మనకి మళ్ళీ వచ్చి లిమిటేషన్ ఆస్పెక్ట్లో కూడా చాలా చేంజెస్ అనేవి రావడం జరిగింది. నెక్స్ట్, the police are mandated to inform the victim on the progress of investigation within 90 days under section 193. అంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారనుకోండి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు జరిగింది, ఏం జరిగింది అనేది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిన విక్టిమ్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలండి. డేస్లో మీ కేసు ఇన్మార్ వచ్చింది, మీకు ఇంతవరకు మీ కేసు మీ విధంగా చేస్తున్నాం అనేసి పోలీసులు అనేది ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళకి ఇన్ఫార్మ్ అనేది చేయాలన్నమాట. Section 184(1) BNSS, the medical examination of victim shall be conducted with her consent within 24 hours of receiving information about the commission of offense. And Section 184 ప్రకారం ఎందుకు ఇది చూపిస్తున్నానంటే ఏదే ఓన్లీ చేంజెస్ పైన కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. 184 of BNSS, the medical examination of victim shall be conducted with her consent within 24 hours receiving information about the commission of offense. ఇదేమో సపోజ్ రేప్ కేసు జరిగింది అనుకోండి, అటువంటి వాటిలో మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటే ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళకి కన్సెంట్ తీసుకొని 24 hours పంపించి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయాలి. నెక్స్ట్, మెడికల్ రిపోర్ట్ షల్ బి ఫార్వర్డెడ్ విత్ ఇన్ 7 days అండర్ సెక్షన్ 184 of 6 BNSS.
అంటే ఈ 7 days 90 days పైన చెప్పాను చూడండి, ఇన్వెస్టిగేషన్ 90 daysలో చేయాలి. అదే లిమిటేషన్, ఇవన్నీ లిమిటేషన్ ఆస్పెక్ట్స్ అనమాట. కాబట్టి లిమిటేషన్ ఆస్పెక్ట్ ఏదైతే ఉన్నాయో అవి, అంటే ఇది వచ్చి గతంలో లేనటి వాటికి వీటికి చేంజెస్ కదా, ఆ చేంజెస్ని కంపారిటివ్గా చూసుకోవాలి. కంపారిటివ్ అంటే ఇందులో గతంలో మనకి సిఆర్పిస్లో దీనికి సంబంధించి ఈ సిఆర్పిస్ సంబంధించి మనకి ఈ 193 బిఎన్ఎస్ అన్నారు కదా, సిఆర్పిస్లో ఏముంది, దాంట్లో ఏమైనా సెక్షన్ చెప్పున్నారా అనేది చూడాలి. మనకి మొబైల్ యాప్ అనేది మనకి అందుబాటులో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి మొబైల్ యాప్. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ఈ కొత్త లాస్ వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంపారిటివ్ టేబుల్ కూడా మనకి అందులో అందుబాటులో ఉంటుంది. సార్ ప్రింట్ ఆప్షన్ చూడండి, అది వచ్చి ఏంటంటే నేను మీకు స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. ఎన్సిఆర్బి అనేసి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనకి 3 యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యాక్ట్స్ అన్ని కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కంపారిటివ్ టేబుల్ కూడా అందుబాటులో ఉంది, వెంటనే మనం చూసుకోవచ్చు అక్కడే కూడా. ఈ లిమిటేషన్ ఆస్పెక్ట్లో ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఏం చెప్పాను, 90 daysలో ఇన్ఫార్మ్ చేయడం అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇది మనకి సిఆర్పిసిలో లేదు, ఇందులో బిఎన్ఎస్లో ఉన్నట్టుగా సిఆర్పిసిలో లేదు. అదేవిధంగా 24 hours ఈ 7 days, ఈ 7 days అనేది కూడా సిఆర్పిసిలో లేదనమాట. అంటే ఇది చేంజ్ వచ్చినటువంటి చేంజెస్. నెక్స్ట్ అంటే మీకు కొన్ని ఫ్యూ పాయింట్స్ తెలియజేయాలి కొత్తగా వచ్చిన వాటిలో. నెక్స్ట్ చూడండి, ఇందులో ఎందుకంటే వాటన్నిటిని మనం కొత్తగా వచ్చిన యాక్ట్స్ అన్నిటిని చదవాలంటే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, అంత అవసరం కూడా లేదు. సబ్జెక్ట్ చాప్టర్ వైజ్గా సెక్షన్స్ వైజ్గా ఒకసారి 2-3 times వాటిని మనము వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇందులో citizens are empowered to engage their own legal representation to assist the prosecution under 18 subsection 8 of BNSS. ఇందులో మనకి గతంలో కూడా ఐపీఎస్లో ఉంది, కానీ కాకపోతే మనకి ఈ సెక్షన్ ఆఫ్ లా మారిందనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇది దేని కింద వస్తుంది ఇప్పుడు ఏమంటే, రైట్ టు ఎంగేజ్ అక్యూజ్డ్ వచ్చి ఒక లీగల్, ఎవరైతే లీగల్ రిప్రజెంటేటివ్ ఉన్నారో, అడ్వకేట్ ఉన్నారో, ఎంగేజ్ చేసిన అధికారంలో ఉంటుంది. అరెస్టెడ్ పర్సన్స్ రైట్స్ అనమాట. కాబట్టి అరెస్టెడ్ పర్సన్స్ రైట్స్ ఏ చాప్టర్లో ఉంది అనేది మనకు ఐడియా ఉండాలి. ఇక్కడంతా మన కాన్సన్ట్రేషన్ అంతా ఏ చాప్టర్లో ఏ సెక్షన్స్ ఉన్నాయి, అరెస్టెడ్ పర్సన్స్ రైట్స్ ఏమున్నాయి, అది ఏ చాప్టర్లో చెప్పబడింది, ఏ సెక్షన్లో చెప్పున్నారు అనేది చూసుకోవాలి. చూసుకుంటే వెంటనే మనకు ఎగ్జామినేషన్ పర్పస్లో వెంటనే వాటిని వెరిఫై చేయడానికి అనేది అవసరం ఉంటుంది. నెక్స్ట్, ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మేడ్ మోర్ ట్రాన్స్పరెంట్, అకౌంటబిలిటీ అండ్ accessible in section 230 BNSS. Supply of documentation of citizens has been introduced. కాబట్టి ఇంత ఉపయోగం ఏమంటే, కాపీసు ముద్దాయికి మాత్రం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళు కూడా మ్యాండేటరీగా కంపల్సరీ కాపీస్ని ఫర్నిష్ చేయాలన్నమాట 230 ప్రకారం. అదేవిధంగా the victim has a right to free medical treatment and victim compensation under section 396 BNSS. అంటే ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. దీని మీరు కనీసం ఒక 2-3 సార్లు చదివినట్లయితే, మనకి బ్యారాక్లో చూసుకొని మనం ఈ ప్రింట్అవుట్ తీసుకొని బ్యారాక్లో వెళ్ళి చదివినట్లయితే ఏ సెక్షన్స్ వైజ్గా మనకి మీకు పలానా చాప్టర్లో పలానా సెక్షన్లో ఉంది అనేది మనకి ఐడియా అనేది వచ్చినట్లయితే మనం ఈజీగా వాటిని ఐడెంటిఫై చేసి వెంటనే వాటిని మార్చేయడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ప్రింట్ తీసుకోండి. ఈ విధంగా వచ్చిన చేంజెస్ అనేవి కూడా ఎందుకోసం చేంజెస్ చేశారంటే, ఒకటి ఎన్హాన్స్ యూజింగ్ టెక్నాలజీ ఇన్ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కువ టెక్నాలజీ అంటే మొబైల్లో కావచ్చు, ఆడియో వీడియో రికార్డింగ్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ లో కంపల్సరీగా మ్యాండేటరీ అనేది చేయడం జరిగింది. ఇందులో గతంలో మనకి అది లేదు. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారము మ్యాండేటరీగా
ఆడియో వీడియో రికార్డింగ్ అనేది చేయాలన్నమాట. అదేవిధంగా ఫైన్స్ అనేవి కూడా ఎక్కువ ఇంక్రీజ్ చేయడం జరిగింది. 0 ఎఫ్ఐఆర్, ఈ స్ట్రీమ్ లైన్ ఎఫ్ఐఆర్ ప్రాసెస్ అంటే 0 ఎఫ్ఐఆర్ అనమాట. 0 ఎఫ్ఐఆర్ అంటే ఎక్కడైనా జరిగిన అఫెన్స్ ఎక్కడైనా జరిగిన ఏ పోలీస్ స్టేషన్ అయినా ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. తర్వాత ఏదైతే జ్యూరిడిక్షన్ పోలీస్ స్టేషన్ ఉందో అక్కడికి పంపించవచ్చు. అదే మనకి మీకు చెప్పాను ఆల్రెడీ, ఈ ఎఫ్ఐఆర్ అనమాట. మనకు ఆన్లైన్లో ఫోన్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ పెట్టినా కానీ చేయాల్సిందనమాట. అది ఈ ఎఫ్ఐఆర్. అదే నెక్స్ట్ 173 చూడండి. లా పర్మిట్స్ ఆడియో వీడియో రికార్డింగ్ ఆఫ్ విక్టిమ్ స్టేట్మెంట్. ఇప్పుడు ఒక విక్టిమ్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు మ్యాండేటరీగా ఆడియో వీడియో రికార్డింగ్ అనేది చేయాలన్నమాట. ఇది చేంజెస్, గతంలో లేనటువంటివి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చేంజెస్ అన్నమాట. ఈ చేంజెస్ చూడండి, ఇందులో ఇంక్రీజ్డ్ సెక్షన్స్ ఫ్రమ్ 484 in CRPC to 531. ఇది ఇటువంటివి మనకు ఇది మొత్తం సబ్జెక్ట్ అంతా నేర్చుకోపనలేదు. సిఆర్పిసిలో ఉన్న సెక్షన్స్ ఎన్ని, బిఎన్ఎస్ఎస్లో ఎన్ని సెక్షన్స్ వచ్చాయి, అదేవిధంగా ఏ సెక్షన్స్ రిమూవ్ చేసినారు, ఏ సెక్షన్స్ రిమూవ్ చేయలేదు, కొత్తగా యాడ్ అయిన సెక్షన్స్ ఏంటి అనేది మనకి ఖచ్చితంగా ఐడియా ఉండాలి. వాటిపైన కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. రీప్లేస్ సెక్షన్స్ 177 సెక్షన్స్ని రీప్లేస్ చేసినారు. కొత్తగా 9 న్యూ సెక్షన్స్ యాడ్ చేశారు. రీపిల్డ్ 14 సెక్షన్స్. ఇవన్నీ కూడా మనకి కంపేర్ టేబుల్ వచ్చినప్పుడు మనం కౌంట్ చేసినట్లయితే అందులో రావడం జరుగుతుంది. చూడండి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ increased sections from Indian Evidence Act 167 to 170 in BSA. BSA అనేది ఎవిడెన్స్ యాక్ట్ పిల్లర్స్లో వచ్చినటువంటి యాక్ట్ అనమాట. భారతీయ సాక్షి అధినియం BSA అని, అదే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అదే ఇప్పుడు మనకి July 1 నుంచి వచ్చినటువంటి క్రైమ్లు అన్నింటిలో కూడా దీనే BSA ద్వారానే ట్రయల్ అనేది జరగాలి, ఎవిడెన్స్ యాక్ట్ ద్వారా కాదు. అదేవిధంగా చేంజెస్ దాంట్లో ఎన్ని చేంజెస్ అయినాయి అన్నప్పుడు 24 సెక్షన్స్ చేంజెస్ అయినాయి. ఈ చేంజెస్ 24 సెక్షన్స్ ఏమున్నాయి అనేది కంపల్సరీగా చూడాలి. బట్టి పట్టాలి కాదు, చూడాలి, చూసుకోవాలి. అదే కొత్తగా సెక్షన్స్ ఏమి యాడ్ చేశారు, 2 సెక్షన్స్ కొత్తగా యాడ్ చేశారు. ఆ 2 సెక్షన్స్ ఏమున్నాయి మనం కంపారిటివ్ చూసినట్లయితే తెలిసిపోతుంది అనమాట. అదేవిధంగా రీపీల్ సెక్షన్స్ ఏమున్నాయి, 6 సెక్షన్స్ రీపీల్ చేశారు. ఆ 6 సెక్షన్స్ ఏ ఉన్నాయి అనేది మనకి టేబుల్లోకి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వస్తుంది అనమాట. అందులో కొత్త మళ్ళీ ఇందులో చూడండి ఏవేవి మెయిన్ చేంజెస్. రికగ్నైజ్డ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డ్ యాజ్ ప్రైమరీ ఎవిడెన్స్. గతంలో 65B ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకోవాలంటే 65B అనేది కంప్లై చేయాలి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. కానీ ఇప్పుడు 65B ప్లేస్గా కాకుండా ఏం చేశారంటే ఆల్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అన్ని కూడా అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్. అది అందులో మనకి ఇది BSAలో అదే గతంలో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేవాళ్ళం కదా, అది భారతీయ సాక్షి అధినియంలో ఏ సెక్షన్స్ దీనికి మనకి చెప్పబడి ఉంది అనేది మనకి కంపల్సరీగా ఐడియా ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రొవైడ్స్ ఫ్రేమ్వర్క్ ఫర్ డిజిటల్ ఎవిడెన్స్ అథెంటిసిటీ. చెప్పాను మనకి డిజిటల్ ఎవిడెన్స్ కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కానీ అథెంటిఫికేషన్ అనేది లేదు, దానికి చాలా ప్రాసెస్ ఉండేది. 65Bని కంప్లై చేయాలి. ఇప్పుడు ఆ పని లేదు. ప్రతి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని ఆటోమేటిక్గా ఎవిడెన్స్గా కోర్టు అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కొత్తగా వచ్చినటువంటి వీటి ప్రకారం. డాక్యుమెంట్స్ కూడా మనకి ఫస్ట్లోనే మీకు చెప్పాను, డెఫినేషన్స్ అనేది కొత్తగా వచ్చిన డెఫినేషన్స్ ఏం పెట్టారు అనేది. కానీ డాక్యుమెంట్స్లోనే మనకి డెఫినేషన్ అనేది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అంటే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి అనేది కొత్తగా మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. చూడండి, సెక్షన్ 2(1)D ఎక్స్పెండెడ్ డెఫినేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అన్ని కూడా ఏదైనా సరే డాక్యుమెంట్స్గా కన్సిడర్ చేయాలనేది మనలో సెక్షన్ 2లో చెప్పారనమాట. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి డెఫినేషన్ చేంజెస్ అనమాట అవి. అది సెక్షన్ 61లో చూడండి. సెక్షన్ 61లో క్లియారిటీ ఇన్ అడ్మిసిబిలిటీ ఆఫ్ డిజిటల్ రికార్డ్స్ యాజ్ అదర్ డాక్యుమెంట్స్. డిజిటల్ రికార్డ్స్ అన్ని కూడా ఎవిడెన్స్గా తీసుకుంటారు. అది 62, 63 అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ యాక్సెప్టబుల్ ఇన్ కోర్ట్. కాబట్టి గతంలో మనకి కండిషన్స్ ఉండేటివి, ఏ కండిషన్స్ లేకుండా కంపల్సరీగా వీటన్నిటిని కూడా సెక్షన్ 62, 63 ప్రకారము ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అన్ని కూడా అడ్మిసిబిలిటీ కోర్ట్ అనేది యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే డిజిటల్ రికార్డ్స్ అని 61 డిజిటల్ రికార్డ్స్ అనమాట.
ఇవన్నీ కూడా కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. ఇది ఆల్రెడీ చెప్పాం అనుకో. నెక్స్ట్ చూద్దాం. ఈ సెక్షన్స్ వైజ్గా మళ్ళీ మనము తెలియజేస్తాం. మీకు మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకున్నప్పుడు ఏదైతే చేంజెస్ ఉన్నాయో వాటి పైన. నెక్స్ట్ మీకు చూడండి, కొత్తగా వచ్చినట్టు ఈ యాక్ట్లో వచ్చి మనకి ఏదేది మనము కన్సిడర్ చేయాలి అనేది యాక్ట్ ఎప్పుడు వచ్చింది దానిపైన మనకి గెజిట్ నోటిఫికేషన్ మీకు చూపిస్తాను చూడండి. ఆ నోటిఫికేషన్లోనే ఉంటుంది ఎప్పుడు ఎనాక్ట్ అయింది అనేది. మన కొత్తగా మీరు ఎట్లా బ్యారెట్ కొంటారు, కొన్నప్పుడు మనకి అందులో ఉంటుంది. సార్ ఈ బిఎన్ఎస్ బిఎస్ఏ బిఎన్ఎస్ఎస్ కన్ఫర్మ్ అయిందా సార్? సిలబస్ ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు కదా. కన్ఫర్మ్ అయినట్టు అందుకే మీకు చూపిస్తాను. మా డౌట్స్ ముందు ఉంటుందనేసి నేను దానికి మీకు డిస్ప్లే చేస్తాను. ఒకసారి ఇచ్చేయండి. పార్లమెంట్ వచ్చి 2023లోనే ఆమోదించింది. అండ్ ఫోర్స్లోకి వచ్చింది వచ్చి జూలై, చెప్పాను ఇప్పుడు, జూలై 1 నుంచి 2024 జూలై 1 నుంచి ఏదైతే అఫెన్స్ అని జరిగినాయో వాటన్నిటిని కూడా దీని కిందే పెడతారనమాట. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద ఇనిషియేషన్ ఆఫ్ ది యాక్ట్స్. ఈ సిలబస్ ఏవే సిలబస్ 19 లో లేదు కదా ఇనిషియేషన్, ఇంకా సిలబస్ ఏం మెన్షన్ చేయలేదు కదా. లేదు, మనకి 2023లోనే రావడం జరిగింది. ఇందులో ఈ నోటిఫికేషన్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిస్ప్లే అవుతుంది, కనబడుతుందా? కనిపిస్తుంది సార్. చూడండి, ఇందులో చెప్పారు చూడండి. సార్ ఒక్క నిమిషం చెప్పండి మేడం. సార్, ఇప్పుడు అడిగారు కదా సిలబస్ లో డిస్ప్లే చేస్తారా అని. బార్ కౌన్సిల్ అప్డేట్ ఇచ్చింది సార్. బార్ కౌన్సిల్ సైట్ లో చెక్ చేయండి. సిలబస్ లో సిఆర్పిసి అలాంగ్ విత్ బిఎన్ఎస్ఎస్ ఇలా ఇచ్చారు సబ్జెక్ట్. ఉన్నది సిలబస్ లో ఉంది. ఒకసారి గ్రూప్ లో పోస్ట్ చేస్తాము సిలబస్ కూడా, చూడండి ఒకసారి. గ్రూప్ లో ఉంది, వాళ్ళు చూసినట్లేరు. చూడండి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేశాక చూడండి ఎప్పటి నుంచి వచ్చిందండి. సెంట్రల్ గవర్నమెంట్ హియర్ బై అపాయింట్స్ ద ఫస్ట్ డే ఆఫ్ జూలై 2024 as the date on which the provisions of the said Sanhita except the provisions of section 2 section 106. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. 106 సబ్ క్లాస్ 2 ని డిలీట్ చేసినారు. ఎవరైనా చెప్తారు, ఏమైనా ఐడియా ఉందా 106 ఏం చెప్తుంది అనేది? ఈ 106 తప్ప మిగతా అన్ని యాక్ట్ అంతా కూడా ఇంప్లిమెంటేషన్ లేక వచ్చింది. ఎప్పటి నుంచి? 1 జూలై 2024 నుంచి. 106 అనేది అంటే రేషన్ నెగ్లిజెన్సీ, హిట్ అండ్ రన్. దానిపైన ఎక్కువ పనిష్మెంట్ చెప్పాను కదా. ఈ కొత్తగా వచ్చే చట్టంలో ఎక్కువ పనిష్మెంట్స్ ఎక్కువ ఇచ్చిన దానివల్ల వాళ్ళందరూ మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం ట్రక్ డ్రైవర్స్ అందరూ స్ట్రైక్ చేసినారు. హిట్ అండ్ రన్ లో ఎక్కువ పనిష్మెంట్, మా 10 ఇయర్స్ లైఫ్ దాకా ఇచ్చినట్టున్నారు. అవంతా మేము అనుకోకుండా జరుగుతుంది. వాటిలో అంతా లైఫ్ 10 ఇయర్స్ ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదనేసి వాళ్ళని స్ట్రైక్ చేసిన వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, 106 సబ్ క్లాస్ 2 దీని అబిడెన్స్ లో పెట్టిందన్నమాట, పక్కన పెట్టి మిగతా అన్ని యాక్ట్ మొత్తాన్ని ఇంప్లిమెంటేషన్ లో తీసుకురావడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి వచ్చింది చూడండి, 1st డే ఆఫ్ జూలై 2024 నుంచి ఇంప్లిమెంటేషన్ రావడం జరిగింది. ఇది మన సిలబస్ లో ఉంది కాబట్టి మీకు చెప్తాను. సిలబస్ లో ఉంది, ఒకసారి సిలబస్ ని ఒకసారి చూడండి. ఇది గెజిట్ నోటిఫికేషన్. నెక్స్ట్ యాక్ట్ మనకి పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించినది యాక్ట్ ఒకసారి మీకు చూపిస్తుంది. మన గెజిట్ అయితే ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ ఫోర్స్లోకి వచ్చింది, ఇప్పటి నుంచి అనేది ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యాక్ట్ ఇప్పుడు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. ఇది కూడా ఫోర్స్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఫోర్స్లోకి వచ్చింది.
ఇందులో ఫస్ట్ చాప్టర్లో చెప్పుకుంటారు. ఇవన్నీ కూడా ఐపీసీ ఉంది, బిఎన్ఎస్ ఉంది. ఎగ్జామ్కి ఐపీసీ ఉంది, బిఎన్ఎస్ ఉంది. అదే మరి సిఆర్పిసి ఉంది, బిఎన్ఎస్ఎస్ ఉంది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, బిఎస్ఏను ఉంది. ఇందులో మనకి ఎప్పటి నుంచి వచ్చిన ఫస్ట్ చాప్టర్ చెప్పుకుంటారు. ఇందులో చూద్దాం. ఇందులో చూడండి, పార్లమెంటు అది వచ్చి ఫోర్స్లోకి వచ్చిన డేట్, ఫోర్స్లోకి వచ్చిన డేట్. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యాక్ట్ 46. చూడండి, ఈ యాక్ట్ 46 అనేది ఏంటి, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2024, యాక్ట్ 46 ఆఫ్ 25th December 2023. ఇది ఈ రోజు పార్లమెంట్ అనేది ఆమోదించడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. 46 యాక్ట్ 46 ఆఫ్ 23 ఏంటి అని అనుకోండి, బిఎన్ఎస్ఎస్ అని ఐడియా ఉండాలి. ఎప్పుడు ఏ డేట్లో పార్లమెంట్ ఆమోదించింది, 25th December 2023. ఎప్పుడు ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది, July 1st 2024. ఇవి బేసిక్ అన్నమాట ఈ యాక్ట్ సంబంధించి. కాబట్టి వీటి అన్ని యాక్ట్లో కూడా అన్ని యాక్ట్లో కూడా ఉంటుంది. ఏ యాక్ట్ అయినా సరే, హిందూ మ్యారేజ్ యాక్ట్ కావచ్చు, లేదంటే హిందూ అడాప్షన్ మెయింటైన్ యాక్ట్ కావచ్చు, ఏదైనా సరే అది యాక్ట్ ఏంటి, ఏ యాక్ట్ ఏంటి, ఎప్పుడు ఎనాక్ట్మెంట్ అయింది, ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇందులో చెప్పండి, consolidate and amend the laws relating to the criminal procedure. It enacted by Parliament in 7th 4th year of the Republic Day of India. ఇది ఎప్పుడు ఎనాక్ట్ అయిందంటే 25th December. ఇంప్లిమెంటేషన్ డేట్ వచ్చి చెప్పాను చూడండి. కాబట్టి ఈ విధంగా మొత్తం ప్రతి యాక్ట్ కూడా 45, 46 ఇట్లా యాక్ట్ నెంబర్స్ ఏంటి, అది ఎప్పుడు ఎనాక్ట్మెంట్ అయింది, ఎప్పుడు ఫోర్స్లోకి వచ్చింది, కంపారిటివ్గా చేంజెస్ ఏంటి, ప్రీవియస్ యాక్ట్లో చేంజెస్ ఏంటి, వీటిలో చేంజెస్ ఏంటి, ఏ లెసన్స్లో ఏ చాప్టర్లో ఏముంది అనేది ఈ 6లో కూడా చూసుకోవాలి, ఐపీసీలో చూసుకోవాలి. ఎందుకోసం ఎవరైనా చెప్పగలుగుతారు, ఎందుకోసము ఈ 6 ఎందుకు చూసుకోవాలి, తీసేసిన ఐపీసీని ఎందుకు తీసుకోవాలి, పక్కన పెట్టేయచ్చు కదా, ఎవరైనా చెప్తారా క్లారిఫికేషన్? ఎవరైనా ఐపీసీని రిమూవ్ చేశారు, రీపీల్డ్, ఆల్రెడీ రీపీల్డ్ యాక్ట్. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ అనేది రీపీల్డ్, ఇప్పుడు లేదు, ఎగ్జిస్టెన్స్లో లేదు. ఈ రోజు నా అఫెన్స్ జరిగితే ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ చేయరు, ఎవిడెన్స్ యాక్ట్ కింద ట్రయల్ జరగదు, సిఆర్పిసి కింద ఇన్వెస్టిగేషన్ జరగదు. అయినా ఎందుకని మనం ఈ సిఆర్పిసిని మళ్ళీ చదువుకోవాలి, ఏమైనా చెప్తారా? ఎనీవన్? ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ కేసెస్, ఎర్లియర్ కేసెస్ ఏవైతే వాటిని మనం హ్యాండిల్ చేయాలి అంటే వి మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ది ఎగ్జిస్టింగ్ కేస్, ఎర్లియర్ కేసెస్. అది కూడా చెప్పు మనకి, అది కూడా మనకి బిఎన్ఎస్ఎస్ లో చెప్పిన లాస్ట్ సెక్షన్, బిఎన్ఎస్ఎస్ లాస్ట్ సెక్షన్ లో ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టెన్స్ కేసెస్ ఉన్నాయో వాటికన్నిటికి కూడా మనం అది ఆ సెక్షన్ లో గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్ వీటన్నిటికీ. ఎందుకంటే ప్రీవియస్ సెక్షన్స్ అన్ని ఏదైతే ప్రీవియస్ గా ఉన్నటువంటి పెండింగ్ కేసులు ఉన్నాయో ఆ పెండింగ్ కేసులన్నీ కూడా ఈ ఐపీసీ కిందే పనిష్మెంట్ ఉంటుంది, సిఆర్పిసి కిందే ట్రయల్ ప్రొసీజర్, ఇన్వెస్టిగేషన్ అంతా ఉంటుంది, ఎవిడెన్స్ యాక్ట్ కిందే ట్రయల్ అనేది కోర్టు కన్సిడర్ చేయాలన్నమాట. అది కూడా మనకి బిఎన్ఎస్ఎస్లో చివరి సెక్షన్లో చెప్పబడి ఉందన్నమాట. ఎందుకని అంటే ఈ విధంగా మొత్తం ఈ మూడింటి మొత్తం 6 మీకు నాకు తెలిసి ఈసారి బర్డన్ ఎక్కువ, అంటే కొంచెం కొంచెం టైం స్పెండ్ చేయాలన్నమాట. కానీ మీరు అందరూ కూడా ఏమంటే అన్ని క్వశ్చన్ పేపర్ అన్ని చదివేయాలా, బుక్ అంతా చదివేయాలా, అన్ని సెక్షన్స్ నేర్చుకునేయాలా అని అనే ఆతృత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు. ఎక్కువ తెచ్చుకోవాలనే ఆతృత ఉన్న వాళ్ళు ఎక్కువ ఫెయిల్ అయిపోతారు. అందుకనే అంటే మనము ఎగ్జామినేషన్ పర్పస్గా చాప్టర్ వైజ్గా, సెక్షన్స్ వైజ్గా ఏమేమి ఉన్నాయి, దాని కాన్సెప్ట్ ఏంటి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చూసుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని బట్టే అన్ని మళ్ళీ ఏదైతే చాలా స్మాల్ యాక్ట్స్ ఏదైతే ఉంటాయో, చిన్న యాక్ట్లు ఏదైతే ఉంటాయో వాటిని 2-3 సార్లు చూసుకున్నట్లయితే ఈజీగా వాటిని కవర్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇందులో చూడండి, ఇది కూడా మీకు ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కూడా అదే అమ్మా చూడండి. ఇందులో ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్ జుడికేట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్
సెక్షన్ 10. అప్పుడు మనకేంటి సెక్షన్స్ వైజ్గా ఎక్కడెక్కడ ఏ సెక్షన్స్ ఉంటాయి చూసుకున్నట్లయితే కానీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అదే కొన్ని నేను కొన్ని తయారు చేసి చూడండి. విచ్ సెక్షన్ డిఫైన్స్ నాన్ కాగ్నిబుల్ అఫెన్స్ మీన్స్ యాజ్ పర్ బిఎన్ఎస్ఎస్. ఈ ఫస్ట్ మనకి లెసన్లోనే డెఫినేషన్స్ ఉంటాయి. ఫస్ట్ లెసన్లోనే డెఫినేషన్స్ అనేది ఉంటాయన్నమాట. మనకి ఫస్ట్ లెసన్లో డెఫినేషన్ అడుగున్నారు కాబట్టి ఫస్ట్ లెసన్ వెళ్తే సరిపోతుంది. అదే వారెంట్ గురించి కూడా వారెంట్ కూడా సెక్షన్ 2Z ఆఫ్ వారెంట్ కేస్ డిఫైన్స్ ఏదైతే మనం ఫస్ట్ లెసన్లో డెఫినేషన్స్ ఉన్నాయో డెఫినేషన్లోనే ఉంటాయన్నమాట. అదేవిధంగా మేజర్ చేంజెస్ మనం మీకు ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టెన్స్ కోర్ట్ సిస్టంలో మేజర్ చేంజ్ అనేది తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో చూడండి, ఇందులో ఇప్పుడున్నటువంటి ఎవరైనా ఐడెంటిఫై చేయండి చూద్దాం. ఎవరైనా ఆల్రెడీ నాకు తెలిసి కోర్టుకి వెళ్తున్న వాళ్ళు కూడా ఉంటారు, ఏబీ ఎగ్జామ్ కాకపోయినా. ఈ కోర్టు, క్రిమినల్ కోర్టు, ఇందులో చెప్పండి కోర్ట్ ఆఫ్ సెషన్స్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్. ఇందులో ఏదైనా మన క్రిమినల్ కోర్ట్స్ మిస్ అయినట్టు ఏమైనా కనబడుతున్నాయా? ఒక 2 కోర్టుల్ని కోర్టు తీసేయడం జరిగింది కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ లో. ఏమైనా చెప్తారా? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ ఉంది కదా కింద, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉంది కదా. 4th వన్ కనబడతాను కదా, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కనబడతా ఉందా? మరి ఇప్పుడు ఆల్రెడీ ఇంకెవరైనా చెప్తారా? మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ సార్. ఎస్, చూడండి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లేదు చూడండి. దాంట్లో మనకి సిఆర్పిసిలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ చెప్పున్నారు. ఇందులో బిఎన్ఎస్ఎస్లో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీసేయడం జరిగింది. అదేవిధంగా సబ్ కోర్ట్స్లో మనకి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి అంటాము, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి అనేది మనకి ఉంది. అందులో మనకి ఆ సిస్టమ్ని తీసేయడం జరిగింది. ఈ 2 కోర్టులు మనకి ఈ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్లో వాటిలో క్రిమినల్ కోర్టులో అనేది మార్పు అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఇటువంటి మేజర్ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే ఇటువంటి మేజర్ చేంజెస్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అది ఏ సెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఖచ్చితంగా మీరు చూసుకోవాలి ఎగ్జామినేషన్ పర్పస్ కోసం, ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎగ్జామ్ పర్పస్ కోసం. ఇందులో ఇంకొక చేంజ్ ఉండండి, సెక్షన్ 15. అంటే కొన్ని ఎందుకు చెప్తున్నాడు, సెక్షన్స్ వైజ్గా ఒకసారి సెక్షన్స్ వైజ్గా మాత్రమే ఒకసారి చూడాలి, చాప్టర్ వైజ్గా 2-3 సార్లు ఒకసారిగా 2-3 సార్లు చూడాలి సెక్షన్స్ వైజ్గా అని. అందులో చేంజెస్ అనేది ఎట్లా మీకు నేను షేర్ చేస్తాను, మీకు తర్వాత క్లాస్లో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మేజర్ చేంజెస్ అనేవి కూడా ఈరోజు జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రం చెప్పడం జరిగింది. ఇందులో చూడండి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. ద స్టేట్ గవర్నమెంట్ మే అపాయింట్ ఫర్ సచ్ టర్మ్ యాజ్ ఇట్ మే థింక్ ఫిట్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్ ఎనీ police officer not below rank of superintendent of police or equivalent to be known as special executive magistrate for particular area or for the performance of particular functions and confer on such special executive magistrate such of the powers as are conferable under this Sanhita on executive magistrate as it may deem fit. Special executive magistrate ga మనకి గతంలో లేనేటివి ఇప్పుడు కొత్తగా ఇందులో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రియల్ పవర్స్ని చాలా మంది కూడా ఏమంటే మేధావులు జ్యూరిస్ట్ అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనమాట. మెజిస్ట్రియల్ పవర్స్ అంటే మనకి ఏదైతే జ్యుడిషియరీగా ఉన్న పవర్స్ని పోలీసులకి ఇవ్వకూడదు. పోలీసులు వచ్చి ఎగ్జిక్యూటివ్ అనమాట వాళ్ళు. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్స్ ఇంతకుముందు మనకి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా తహసీల్దార్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇందులో మనకేమంటే స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని ఒకటి పెట్టి ఇందులో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ని ఎస్పీ స్థాయి అధికారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రియల్ పవర్స్ అండ్ పోలీసులకి అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సెక్షన్ 15 ఇది కూడా మనకి సిఆర్పిసిలో లేదు, ఇప్పుడు ఇది తీసుకురావడం జరిగింది. దీనిలో చాలా మంది కూడా ఏమంటే ఇప్పుడు రిమాండ్ సంబంధించి ఏదైతే ప్రొవిజన్ ఉందో రిమాండ్ ప్రొవిజన్లో జ్యుడిషియల్ ఆఫీసర్ ముందు రిమాండ్ ఇవ్వాలా అనేది లేదు, జ్యుడిషియల్ పదాన్ని తీసేసినారు. అది మనకి వేరే విషయం, అది సబ్జెక్టు లోతుల్లోకి వెళ్ళినప్పుడు వస్తుంది. ఇవ్వకుండా మేజిస్ట్రేట్ అని చెప్పారనమాట. అంటే స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రిమాండ్ ఇవ్వచ్చు కదా. సెక్షన్ 164 సిఆర్పిసి చూడండి,
187, 185 చూడండి. 164 సిఆర్పిసిలో ఏం చెప్పారంటే రిమాండ్ అనేది జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ముందు ఇస్తారు, సబ్మిట్ చేస్తారు. అదే కొత్తగా వచ్చిన దాంట్లో ఏం చెప్పారంటే ఆ జ్యుడిషియల్ పదాన్ని తీసేసారు అనమాట, మేజిస్ట్రేట్ అన్నారు. అంటే స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ దగ్గర రిమాండ్ ఇవ్వచ్చు కదా. పోలీసులు ఇంకా అంత ధైర్యం చేయలేదు, అవకాశం వచ్చినప్పుడు చేస్తారు. మనమేమో కోర్టు కదా ఉంటాము, ఏమైనా విఐపి అనుకోండి, మేజిస్ట్రేట్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎస్పీ దగ్గర రిమాండ్ ఇచ్చేసి జైలు వేసేస్తారు అనమాట. అట్లా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, వాటి మనకేమి ఇప్పుడు పని లేదు. అందుకనే అంటే కొన్ని చేంజెస్ ఏదైతే లేటెస్ట్ చేంజెస్ ఏదైనా వచ్చినాయో వాటిని అన్నిటిని కూడా చూడాల్సిన అవసరం అనేది 2-3 సార్లు చూస్తే మనకి ఏ ఏరియాలో ఏ సెక్షన్లో చెప్పున్నారు అనేది మనకు అవకాశం అనేది ఉంటుంది. ఇది ఈరోజు రఫ్గా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. మెయిన్ ఏంటంటే ఒకటి, మనం అనుసరించాల్సిన స్ట్రాటజీ పాస్ అవ్వడానికి చాలా ఈజీ. నాకు తెలిసి 10-15 డేస్ టైం స్పెండ్ చేసి సరిపోతుంది అనమాట. ఒకటి సబ్జెక్ట్ పైన ఏ సబ్జెక్టు ఎప్పుడు ఏ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎందుకు పర్పస్ ఏంటి, దాంట్లో ఏ చాప్టర్స్ ఉన్నాయి, ఆ చాప్టర్ వైజ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి, ఆ ఇండెక్స్, నెక్స్ట్ ఇండెక్స్లో ఎన్ని ఇండెక్స్ వైజ్గా ఏ సెక్షన్స్ ఉన్నాయి, ఏ చాప్టర్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి కూడా ఒక ఐడియా ఉన్నట్లయితే మన టక్కని చూడడానికి అవకాశం ఉంటుంది. అదే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్లో కొన్ని కాన్స్టిట్యూషన్ అనుకోండి, కాన్స్టిట్యూషన్లో గ్యారంటీగా 100%గా అడగాల్సిన ఏరియాలు కొన్ని ఉంటాయి. కంపల్సరీగా ఏది రైట్స్ ఏదైతే మనకు హక్కులు ఉన్నాయో ఆర్టికల్ 19, 21, అదేమో ఫండమెంటల్ డ్యూటీస్, అదేవిధంగా స్టేటు సపరేషన్ ఆఫ్ పవర్స్, స్టేటు కంకరెంటు సెంట్రల్ సపరేట్ ఆఫ్ పవర్స్ ఏంటి, అదేమో సుప్రీంకోర్టు, ప్రెసిడెంట్, ఇట్లా కామన్గా వచ్చేటివి కొన్ని ఉన్నాయన్నమాట. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అందుకని ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని కంపల్సరీగా చూడాల్సిన అవసరం ఉంది. అది ఏదైతే స్మాల్ బైరాక్స్ స్కోరింగ్ ఎక్కువ రావడానికి, తక్కువ టైంలోనే ఎక్కువ స్కోరింగ్ తెచ్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడతాయి. చాలా మంది దీన్ని ఎందుకు మనకి మెయిన్ ఒక 6-7 టాపిక్స్ అయితే మనకి మార్కులు వచ్చేస్తాయి అనుకుంటాం. వీటిని చాలా నెగ్లెక్ట్ చేస్తారు కూడా. మనం చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ చూసుకుంటే చాలు. చూసుకోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. అడ్వకేట్ యాక్టు చాలా చిన్నది, అదేవిధంగా డివిసి అది చాలా చిన్నది, హిందూ మ్యారేజ్ యాక్ట్ చాలా చిన్నది, 20 సెక్షన్స్, 25 సెక్షన్స్, 28 సెక్షన్స్, అట్లా తక్కువ సెక్షన్సే ఉండేటివి చిన్న స్మాల్ బ్యారాక్స్ ఉంటాయి. వాటిని 1-2 సార్లు చూసుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటాయి, వెంటనే మనము ఆన్సర్ చేయొచ్చు, ఎక్కువ స్కోర్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మామూలు ఇంకా మిగతాన్నిటి కూడా మన ఈ సబ్జెక్ట్ మనం ఈ మెథడ్ అనుసరించినట్లయితే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఈ నెక్స్ట్ మళ్ళీ మేము ఒక 2-3 డేస్లో ఒకసారి మళ్ళీ ట్రై చేస్తాను. వీటన్నిటిని కూడా ఏదైతే మనకి ఎక్కువ మార్కులు కవర్ అయ్యే సబ్జెక్ట్స్ ఏది ఉన్నాయో వాటిని మాత్రం నేను షార్ట్గా, అంటే టాపిక్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పను, చెప్పాల్సిన అంత అవసరం కూడా లేదు. ఐపీసీ బిఎన్ఎస్ఎస్ కంపారిటివ్ టేబుల్ ఏదైతే ఉందో చేంజెస్ ఏంటి అనేది కంపల్సరీగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్, అదే ఎవిడెన్స్ యాక్ట్ బిఎస్ఏ, వీటిని అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ ఏరియాలు ఇంతవరకే మనకి ఎంత కవర్ అవుతాయి, దాదాపు కాన్స్టిట్యూషన్ వచ్చి 10 మార్క్స్, నెక్స్ట్ వచ్చి ఐపీసీ 8 మార్క్స్, సిఆర్పిసి ఒక 10 మార్క్స్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఎవిడెన్స్ యాక్ట్ 8 మార్క్స్, 30, 38, 45 మార్క్స్. ఇంతవరకే 45 మార్క్స్ అవుతాయి. కరెక్ట్గా 5 సబ్జెక్ట్స్. సిపిసిలో ఇంకొన్ని ఇంపార్టెంట్స్, అది కూడా ఏమంటే మన బట్టి చెప్పిన ఏది బట్టి పట్టాల్సిన అవసరం లేదు. సిపిసి బ్యారెక్ట్ తీసుకొని కామెంటరీస్ లేనట్టువి, వీటిని మాత్రం కరెక్ట్గా ఎన్ని కాన్స్టిట్యూషన్ 1, ఐపీసీ, సిఆర్పిసి, సిపిసి, ఎవిడెన్స్, ఈ 5 మాత్రం తీసుకుంటే చాలు, 45 దాదాపు 45 పైన ఈజీగా కవర్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ ఫ్యామిలీ లాస్, ఈ స్మాల్ బ్యారెక్స్ చెప్పాను కదా మీకు, ఆ స్మాల్ బ్యారెక్స్ ఏమున్నాయి, మళ్ళీ అవి వచ్చి రిలేటివ్ వచ్చి స్మాల్ బ్యారెక్స్ వచ్చి ప్రొఫెషనల్ ఎథిక్స్ చూడండి, ప్రొఫెషనల్ ఎథిక్స్, ప్రొఫెషనల్ మిస్కండక్ట్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్, ఇది 4 మార్క్స్ అనమాట. అదే పెద్ద ఎక్కువగా నాకు తెలిసి ఎక్కువ చాప్టర్స్ ఎక్కువ లెసన్స్ ఏమి ఉండదు, చాలా తక్కువ ఉంటాయి. ఇటువంటి వాటిని ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ఫ్యామిలీ లాస్
అదే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్. ఇటు వేరే ఈ 5 తర్వాత మీకు కొన్ని చూసుకుంటే కూడా చాలు, ఈజీగా 50 పైన కవర్ చేయొచ్చు అనమాట. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ నేను ఏదైతే ఈ మెయిన్ 5 టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎట్లా మనం స్ట్రాటజిక్గా ప్లాన్ చేసుకోవాలనేది మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది ఫ్రెండ్స్. సార్ లాస్ట్ ఏబి ఎగ్జామ్ 18 ఇంతవరకు వచ్చిన ఎగ్జామ్ కన్నా టోటలీ డిఫరెంట్ గా వచ్చింది సార్. నేను 14 క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ సారి మిస్ అయింది. అంటే ఫస్ట్ సారి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు. December 22 కంప్లీట్ అయింది. ఇమీడియట్ గా జనవరి నోటిఫికేషన్ ఇచ్చారు. అది కొత్త తెలియకుండా సరిగ్గా ప్రిపేర్ కాలేదులేండి. సెకండ్ దానికి 14 క్వశ్చన్ పేపర్స్ అన్ని ఫస్ట్ 1.5 hours 2 hours అయింది. అట్లా తగ్గి 28 minutes కి కంప్లీట్ చేసే మరి వచ్చినాను. కానీ టోటల్ గా ప్యాటర్న్ అనేది డిఫరెంట్ వచ్చేసింది సార్. అన్ని స్టోరీ రియల్ గా అట్లా వచ్చింది సార్. మొత్తం ప్యాటర్న్ మనం ప్రాక్టీస్ చేసిన లాగా రాలేదు ఈ లాస్ట్ 18 ఎగ్జామ్. అందుకని చెప్పడం ఏంటంటే మనకి ఎక్కడెక్కడ ఏ టాపిక్ లో ఏ సెక్షన్స్ లో ఉంది అన్న విషయం మనకు ఐడియా ఉంటే వాడు ఏ విధంగా ఇచ్చినా మన ఇచ్చిన ఇక్కడ పర్పస్ ఏంటి, ఎగ్జామినేషన్ పర్పస్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి పర్పస్ అంటే అసలు చెప్పాను కదా, అరెస్టెడ్ పర్సన్స్ రైట్స్ అనేది ఐపీఎస్ లో ఉంటుందా, ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంటుందా అనేది కూడా తెలియని ఉన్నారు. కాబట్టి అది ఎక్కడ ఉంటుంది అనేది తెలియాలి కదా మనకి. కనీసం ప్రాక్టీస్కి వెళ్ళే వాళ్ళకి అరెస్టెడ్ పర్సన్స్ రైట్స్ అని ఎక్కడ ఉంటుంది అని తెలియాలి కదా. లేదు ఎగ్జామినేషన్ ఆఫ్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి, విక్టిమ్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేయాలి. అది బిఎన్ఎస్ఎస్ లో ఉంటుందా, లేదంటే బిఎస్సిలో ఉంటుందా, లేదా బిఎన్ఎస్ లో ఉంటుందా, అంటే ఎవిడెన్స్ యాక్ట్ లో ఉంటుందా, ఐపీఎస్ లో ఉంటుందా తెలియాలి కదా. తెలియని వాళ్ళు కూడా ఉంటున్నారు. అర్థమైందా? కాన్సెప్ట్ మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ టాపిక్ ఏ సబ్జెక్ట్ లో ఉంటుంది అనేది తెలుసుకోవాలి. మిమ్మల్ని బట్టి అవన్నీ రాయమని చెప్పలా, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని బట్టి అన్ని చూడకుండా ఎగ్జామ్స్ రాయమని చెప్పలా. ఈ టాపిక్ అలా అరెస్టెడ్ పర్సన్ యొక్క రైట్స్ అనేటివి ఎందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏ సబ్జెక్ట్ లో ఉంది, సిఆర్పిసిలో ఉందా, ఐపీఎస్లో ఉందా, ఎవిడెన్స్ యాక్ట్ లో ఉందా అనేది మీకు తెలుసా అనేది కావాల్సింది. నెక్స్ట్ రెండోది వచ్చి ఇప్పుడు ఆడియో వీడియో రికార్డింగ్ అన్నారు. లేటెస్ట్గా వచ్చినటువంటి బిఎస్ఏ ప్రకారం, అంటే ఎవిడెన్స్ యాక్ట్, ఓల్డ్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం అప్పుడు లేదు, బిఎస్ఏ ప్రకారము మనకి ఆడియో వీడియో ప్రొవిజన్స్ అనేది ఇచ్చున్నారు. ఇది మీకు ఎక్కడుంది మీకు తెలుసా? ఇది నిజంగా బిఎస్సిలో ఉందా, బిఎన్ఎస్ఎస్ లో ఉందా అనేది మీకు తెలుసా అనేది ఇంపార్టెంట్. అందుకనేమంటే ఒక షార్ట్ నోట్స్ మరి ఏమి మీరు కోచింగ్ పోవడం లేదు, యూట్యూబ్ వీడియోస్ చూడడం లేదు. కొంతమంది రాత్రి పగులు మేలుకొని మొత్తం కంటిన్యూగా అన్ని వీడియోస్ చూసేస్తూ ఉంటారు. చాలా పొరపాటు. అన్ని క్వశ్చన్ పేపర్లు తిరిగేస్తూ ఉంటారు. అవన్నీ ఏం అవసరం లేదు. బ్యారాక్స్ తీసుకోండి. బ్యారాక్స్ లో ఏ సెక్షన్ లో ఏం చెప్పుకున్నారు పట్టాల్సిన అవసరం కూడా లేదు. బ్యారాక్స్ లో ఏ సెక్షన్ లో ఏమి చెప్పుంది అనేది మీకు ఉంటే చాలు, అని ఐడియా ఉంటే చాలు. దానికి ఐడియా ఏం చేయాలి, మీరు కనీసము ఒక 2 సార్లనా 3 సార్లనా ఆ బ్యారాక్స్ ని ఫస్ట్ ఇండెక్స్ చూడండి, సెక్షన్స్ చూడండి. ఇండెక్స్ చూడండి, సెక్షన్స్ దానే 4-5 సార్లు చూడండి చాలు, ఈజీగా పాస్ అయిపోతారు. అన్ని యాక్ట్లు 1, 2, 3 కాదు. మనకి 19 బ్యారాక్స్ 19 యాక్ట్స్ చెప్పుకున్నారు సిలబస్. ఆ 19 ఆల్రెడీ మీరు సెట్ కొంటారు కాబట్టి వాటిని ఫస్ట్ ఇండెక్స్ తిప్పండి చాలు 10 సార్లు. ఇండెక్స్ 10 సార్లు తిప్పినారంటే మీరు పాస్ అయిపోతారు. ఎందుకంటే దాన్ని మనకు తెలుస్తుంది, ఓ ఇది ఈ టాపిక్ అనేది ఫలానా సబ్జెక్ట్ లో ఉంది, ఇది బిఎన్ఎస్ లో ఉంది, ఆడియో వీడియో రికార్డింగ్ వచ్చి బిఎస్సిలో ఉంది, అరెస్టెడ్ పర్సన్స్ రైట్స్ వచ్చి బిఎన్ఎస్ఎస్ లో ఉంది. ఆర్గనైజ్డ్ క్రైమ్, వాట్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కొత్తగా మనకి ఇంట్రొడ్యూస్ చేసినారు అనమాట. మనకి బిఎన్ఎస్ లో అంటే ఐపీఎస్ లో గతంలో లేనటివి ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఒకటి పెట్టారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది దేంట్లో వస్తుంది, బిఎన్ఎస్ఎస్ఆ బిఎన్ఎస్ఆ అని తెలియాలి కదా. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ఇండెక్స్ని కంపల్సరీగా 4-5 సార్లు 10 సార్లు చూడండి ఇండెక్స్ని. తర్వాత రావులు చదవండి. 10 సార్లు చూడండి ఇండెక్స్ మాత్రం. 2 పేజీలు ఉంటాయి కదా, పీడిఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ బిఎన్ఎస్ పేపర్స్ టేబుల్, అవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని మీకు ఆల్రెడీ మన గ్రూపులో షేర్ చేశాను లాస్ట్ 2 days నుంచి. మళ్ళీ కూడా మీకు లేకపోతే నాకు వాట్సాప్ చేయండి, మీకు ఎవరికి లేదో వాళ్ళకి షేర్ చేస్తాను. ఇవన్నీ కొత్త టేబుల్ కంపారిటివ్ టేబుల్ అన్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను.
మీరు అట్టే ప్రింట్ తీసుకొని దాన్ని అలో చేస్తారు, లేదంటే నెట్లో కూడా మనకు అందుబాటులో చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇండెక్స్ని బాగా చదవండి, బాగా చూడండి. ఏ సబ్జెక్ట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏ సెక్షన్లో ఏమేమి చెప్పున్నారు అని చెప్తే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. నేను మళ్ళీ ఎగ్జామ్స్ లోపు ఒక 5 క్లాసెస్ రీసెంట్గానే మళ్ళీ 5 క్లాస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 5 సబ్జెక్ట్స్ మాత్రం, అన్ని సబ్జెక్ట్స్ కాకుండా సెక్షన్స్ వైజ్ కూడా నేను మొత్తం టాపిక్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పను. ఇంపార్టెంట్ వీటిలో ఈ సబ్జెక్ట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏవేవి ఏరియాలో మీరు చూసుకోవాలి, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, చిన్న చిన్న ఇప్పుడు రైట్స్ ఉన్నాయి, అదేవిధంగా డ్యూటీస్ ఉన్నాయి, చెప్పాను. అదేవిధంగా మనకు వచ్చి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, కోర్టు, కంకరెంట్ లిస్టు, రాష్ట్రపతి, ఇవన్నీ వీటినన్నిటి కూడా మనం కొన్ని టిప్స్ కొన్ని ఏవి ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది ఫ్రెండ్స్. వీటిపైన ఇంకేమైనా ఈరోజు చెప్పినా మీరు అడుగుంటండి, లేదంటే మనం రోజు క్లాస్ క్లోజ్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. ఆ కంపారిటివ్ టేబుల్ మాత్రం పెట్టండి సార్, అది మొత్తం ప్రింట్అవుట్ తీసుకుంటాం సార్ రేపు. మిగతా బుక్స్ అన్ని ఉంది, లాస్ట్ ఇయర్ తీసుకునింది. వాట్సాప్లో షేర్ చేస్తాను, తీసేసుకోండి. ఓకే సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే. గుడ్ నైట్ టు ఆల్.